వెండి తెరపై పురాణ పురుషుల్ని ఆవిష్కరించిన ఘనత నటరత్న ఎన్టీఆర్కే దక్కింది. ఆయన కీర్తి కిరీటంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పాత్ర కూడా ఓ రత్నంలా మెరిసింది. ఎంతో మనసుపడి 5 ఏళ్ల కాలం వెచ్చించి స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు ఎన్టీఆర్. ఏమాత్రం గ్లామర్, వినోదం లేకుండా కాషాయాంబరాలు ధరించి ప్రవచనాలు చెప్పే ఒక తత్వవేత్త కథతో సినిమా తీయడం నిజంగా సాహసమే. అందులో వాస్తవ చరిత్రలో ఉన్న వివాదాంశాలను కూడా ధైర్యంగా చర్చించడం, ప్రజలను ఒప్పించి విజయం సాధించడం ఒక్క ఎన్టీఆర్కే చెల్లింది. అంతకుముందు 5-6 బ్రహ్మంగారి గురించి చిత్రాలు ప్రారంభించినప్పటికీ అనేక అవాంతరాలతో మధ్యలోనే నిర్మాణాన్ని ఆపేశారు. 1953, 54 ప్రాంతాల్లో స్వామి అనే నిర్మాత ఎన్టీఆర్తో బ్రహ్మంగారి కథ చిత్రంగా తీద్దామనుకుని ప్రయత్నాలు ప్రారంభించారు. ఎన్టీఆర్ సరేనన్నారు. కమలాకర కామేశ్వరరావును దర్శకుడిగా ఎన్నుకున్నారు. ఎన్టీఆర్కు మేకప్ వేసి గెటప్ స్టిల్స్ కూడా తీశారు. అయితే కొంతమంది శ్రేయోభిలాషులు హెచ్చరించడంతో ఎన్టీఆర్ ఆ ప్రాజెక్టు వదిలేశారు. హరనాథ్ హీరోగా మంచి పొజిషన్లో ఉన్న సమయంలో వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రను సినిమాగా తీయాలనుకున్నారు. బ్రహ్మంగారిగా హరనాథ్, సిద్ధయ్యగా ముత్యాల ముగ్గు శ్రీధర్ చేయాలనుకున్నారు. కేవీ నందనరావు దర్శకుడు. ఆ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత విజయ్ చంద్ర కూడా ప్రయత్నించారు, కానీ కుదరలేదు. చివరికి ఎన్టీఆర్ వల్లే సాధ్యమైంది. దానవీర శూరకర్ణ చిత్రం తర్వాత ఎన్టీఆర్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రను తెరకెక్కించాలని ముచ్చటపడ్డారు. కొండవీటి వెంకట కవితో కలిసి బ్రహ్మంగారి మఠం వెళ్ళి 14 రోజులు అక్కడే ఉండి చరిత్ర గురించి పూర్తిగా తెలుసుకుని స్క్రిప్ట్ వర్క్ ప్రారంభించారు. శ్రేయోభిలాషులు ఈ చిత్రం వద్దని ఎన్టీఆర్కి నచ్చజెప్పారు. సినీ వాణిజ్య సూత్రాలకు ఆ కథ సరిపోదని, ఆయన చరిత్రను నాటకంగా వేసిన వాళ్ళకి కూడా కలిసి రాలేదని చెప్పారు. అయినా వెనక్కి తగ్గలేదు ఎన్టీఆర్. బ్రహ్మంగారి మీదంతా భారం వేసి 1980లో షూటింగ్ ప్రారంభించారు. వీరబ్రహ్మేంద్ర స్వామి తిరిగిన కందిమల్లయ్యపల్లె, అహోబిలం, బనగానపల్లెల్లో షూటింగ్ చేశారు. 50 పని దినాల్లో షూటింగ్ పూర్తయింది. ఇండోర్ సన్నివేశాల్ని రామకృష్ణ స్టూడియోలో తీశారు. సన్నిహితులు హెచ్చరించినట్లుగానే ఈ చిత్ర నిర్మాణ సమయంలో నటుడు ముక్కామల సహా కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు కూడా, సాంకేతిక నిపుణులు కూడా మరణించారు. వాళ్ళవి సహజ మరణాలే. అయినా బ్రహ్మంగారి సినిమా తీస్తుండడం వల్లే ఇలా జరిగిందని ప్రచారం మొదలైంది. కానీ మొండివాడైన ఎన్టీఆర్ లెక్క చేయలేదు. వెనక్కి తగ్గకుండా అవాంతరాలను అధిగమించి 1981 నాటికి చిత్రాన్ని పూర్తి చేశారు. ఇందులో బాలకృష్ణ ఓ కీలక పాత్ర పోషించారు. సయ్యద్ అనే ముస్లిం యువకుడు బ్రహ్మంగారి భక్తుడిగా మారి సిద్ధయ్య అవుతాడు. ఈ పాత్రలో బాలకృష్ణ నటన అందరినీ అలరించింది. అలాగే గుర్తుండిపోయే మరో పాత్ర కక్కడు. ఇందులో సత్యనారాయణ జీవించారు. అలాగే సినిమాలో గౌతమ బుద్ధుడు, రామానుజాచార్యులు, ఆదిశంకరాచార్య, యోగివేమన పాత్రల్లో కూడా ఎన్టీఆర్ కనిపిస్తారు. అక్కడి వరకు అంతా బాగానే జరిగింది.
కానీ సినిమాను సెన్సార్కు పంపించినప్పుడే అసలు కథ మొదలైంది. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర చిత్రాన్ని చూసిన 4 సభ్యులు గల ఎగ్జామినింగ్ కమిటీ 4 కట్స్ ప్రతిపాదించింది. వాటికి ఒప్పుకోకుండా ఎన్టీఆర్ రివైజింగ్ కమిటీకి వెళ్ళారు. 10 మంది సభ్యులున్న రివైజింగ్ కమిటీ ఈ చిత్రాన్ని చూసి అదనంగా మరో 4 కట్స్ చెప్పింది. దాంతో ఎన్టీఆర్కు ఆగ్రహం వచ్చి ఆ కట్స్ ఎందుకు చేయాల్సి వచ్చిందో లిఖితపూర్వకంగా ఇవ్వమని అడిగారు. సభ్యుల ప్రతిపాదనలు గోప్యంగా ఉంచుతామని, అది తమ ఆచారమని సెన్సార్ బోర్డు చెప్పడంతో వెంటనే సెన్సార్ బోర్డు మీద కేసు వేశారు. ఇంతకీ సెన్సార్ బోర్డు చెప్పిన కట్స్ ఏమిటో తెలుసా? విధవ రాజ్యమేలును అని బ్రహ్మంగారు చెప్పినట్లు ఇందులో చూపించారు. ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గురించిన డైలాగ్ ఇది కనుక తొలగించమని అడిగారు. అలాగే ఏవండో పండితులారా పాటలో బ్రాహ్మణులను కించపరిచారని అంటూ ఆ పాట తొలగించాలని సెన్సార్ బోర్డు చెప్పింది. అలాగే తెర మీద కదిలే బొమ్మలే పరిపాలనకు వచ్చాను అనే తత్వం దగ్గర ఇంటర్ కట్స్లో సినీ రంగం నుంచి వచ్చి ప్రభుత్వ అధినేతలు అయిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్, అమెరికా మాజీ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్లను చూపించడం కూడా సెన్సార్ అభ్యంతరానికి కారణమైంది. అలాగే వేమన ఘట్టంలో వేమనలో మార్పు వచ్చిన సందర్భాన్ని చిత్రీకరిస్తూ ఒక చోట ఆయన వదినను నగ్నంగా చూపిస్తారు. ఈ దృశ్యానికి సెన్సార్ కత్తెర వేయాలని చెప్పింది. వీటికి అంగీకరించక 3 ఏళ్ళు న్యాయ పోరాటం చేశారు ఎన్టీఆర్. అంతిమంగా తీర్పు ఆయనకు అనుకూలంగా వచ్చింది. ఆ సమయానికి ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేసి ముఖ్యమంత్రి కూడా అయ్యారు. తనకు దూరమైన సతీమణి బసవతారకంకు ఈ చిత్రాన్ని అంకితం ఇస్తూ 1984 నవంబర్ 29న విడుదల చేశారు. చిత్రం పెద్ద హిట్ అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.